అలాగే యువతకి దిశానిర్దేశం చేయడానికి ముఖ్యంగా విద్యార్థులకి ఈ రోజున నేను ఉంది 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికని మీరు ముఖ్యంగా యువతకి తల్లిదండ్రులకి విద్యా భారం అవ్వకూడదు 1వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యని పథకాన్ని ప్రవేశపెడుతున్నాం ఉచిత మీరు కాలేజీకి వెళ్ళాలన్నా మీ ఐడి కార్డ్ తోటి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం అలాగే భోజనాలకి తినడానికి ఒక రోజున ఒక్కొక్క వెనుకబడిన జిల్లాల నుంచి కానీ ఎక్కడెక్కడ దూర భారాన ఉన్న ఆడబిడ్డలు కానీ తిండికి ఇబ్బంది పడతా ఉంటే ప్రతి చోట విద్యార్థులకి మీరు మీ ఐడి కార్డు చూపిస్తే డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లో ఎందుకు పెట్టినానంటే చంద్రన్న గారి అన్నదానం కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి అన్నదాన పథకం కాదు ఎందుకంటే వాళ్ళెవరు వాళ్ళ జేబులో డబ్బులు ఇవ్వట్లేదు గోదావరి జిల్లాలో తల్లి డొక్కా సీతమ్మ నాకు అన్నం వేస్తుందని చెప్పి కాలువకి అవతల ఉంటుని అడిగితే తల్లి సీతమ్మ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అన్నం పెట్టేదంట చిన్నప్పుడు మా అమ్మ నాన్న చెప్పేవాడు ఆ తల్లి పేరు మీద ప్రతి విద్యార్థులకి డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్స్ ఏర్పాటు చేస్తాం నాణ్యతతోటి కూర్చున్న తిండి పెడతాం ఏ మూలకెళ్ళినా విద్యార్థులు అడుగుతుందన్నా మాకు డిగ్రీ కాలేజ్ లేదు అవి లేవు ఇవి లేవు అంటుంటే జనసేన ఒకటే తీసుకుంది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కుదిరితే మండలం దాకా ఒక ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఒకటి అగ్రికల్చరల్ కాలేజ్ కానీ పాలిటెక్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా డిగ్రీ చదువు ఉద్యోగ ప్రవేశార్హత కోసం మీరు ఫీజులు ఎక్కువ చెల్లిస్తా ఉన్నారు అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మీరు ఫీజులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప అన్ని కులాలకి సంబంధం లేకుండా మీరు ఉన్నత కులాల అణగారిన కులాలే కాదు విద్యార్థులే చిన్నపిల్లలు వీరికి కుల వివక్ష లేదు మత వివక్ష లేదు ఎదిగే వయసులో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి పోవడానికి మేము కామన్ స్కూల్ సిస్టమ్ పెడతా ఉన్నాం అన్ని కులాలకు సంబంధించిన విద్యార్థులు కామన్ హాస్టల్స్ డెవలప్ చేస్తాం ఎందుకంటే భారతదేశానికి దిశానిర్దేశం చేయగలిగేది యువత మీలో మీరు కొట్టుకుంటా ఉంటున్నది ఆ కులం నేను ఈ మతం అంటే దేశానికి కావాల్సింది స్వామి వివేకానంద కోరుకుంది ఉక్కు నరాలు ఇనప కండరాలు వజ్రాయుధం లాంటి మనసున్న యువత కావాలి దేశానికని కోరుచున్నాను మనలో మనం కొట్టుకుంటే ఎట్లా మనలో మనం తిట్టుకుంటే ఎట్లా అందుకని వజ్రాయుధం లాంటి మనసుని ఎందుకన్నాడు ఆయన వజ్రాయుధం లాంటి మనసు అంటే నేను అడ్డదారులు తొక్కైనని చెప్పి అట్లా అది కాదు వజ్రాయుధం చేసింది దదీజీ మహర్షి యొక్క వెన్నెముక నుంచి త్యాగానికి చిహ్నం ఎవరైతే అత్యంత త్యాగపూర్వకమైన మనసుతో అది వజ్రాయుధం లాంటి మనసు అలాంటి వజ్రాయుధం లాంటి మనసుతోటే ఈ రోజు చేసిన మేనిఫెస్టో మేము తయారు చేశాం అన్ని వృత్తిపర కళాశాలలో ఇన్నోవేషన్ హబ్స్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్నాం దీంట్లో వచ్చేది మనకి చాలా మంది విద్యార్థులు మీ తెలివితేటలు మీ అసాధారణమైన ప్రతిభా పాఠవాళ్ళని ఉపయోగించుకునేలాగా ఇన్నోవేషన్ హబ్స్ కానీ మీరు ఈ మధ్యన చూశారు ఒక చిన్నపాటి యాప్ పెడితే కోట్లకు సంపాదించే ఒక ఐడియా అలాంటి ఐడియాస్ని మీకు ఇవ్వడానికి మీ దగ్గర శక్తి సామర్థ్యత ఉండదు అలాంటి ఇన్నోవేషన్ హబ్స్ అలాంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేశాం ఎందుకంటే యువత మీరు కోటీశ్వరులు కావాలి మీ ప్రతిభా పాఠవాళ్ళకి తగ్గ గుర్తింపు ఉండాలి మీరు
అనేక మందికి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది ఈ ముఖ్య దీని యొక్క లక్ష్యం. అలాగే ఉద్యోగాలు ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ఏ మొదలైనా శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఏ మూలకెళ్ళినా ఏ జిల్లాకి వెళ్ళినా అడుగుతుందన్నా మాకు బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఉండిపోయి పూర్తి చేయలేదంటే ప్రభుత్వం ఏమడుగుతుంది? ఖజానాలో డబ్బులు లేవంటారు. మీరు అడ్డగోలుగా దోపిడీ చేయడానికి వేల కోట్లు దోపిడీ చేయడానికి డబ్బులు ఉన్నాయే, ఉద్యోగాలు కల్పించడం డబ్బులు లేవా మీకు? అందుకు జనసేన ప్రభుత్వం నిర్ణయించుకుంది, మేనిఫెస్టోలో ప్రభుత్వం వస్తే నిర్ణయించుకుంటుంది, చేయబోతుంది. అన్ని బ్యాక్లాగ్ ఉద్యోగాలని దాదాపు 1,00,000 ఉద్యోగాలను ఐడెంటిఫై చేశాం. దీనిని వచ్చిన 6 నెలల్లోనే ఉద్యోగాలు పూర్తి చేస్తాం, అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తా ఉన్నాం. మేము కోరుకుంది దాదాపు సంవత్సరానికి జనసేన ప్రభుత్వం వస్తే 10 లక్షల ఉద్యోగాలను టార్గెట్ చేశాం. 10 లక్షల ఉద్యోగాలని ఆస్పిరేషన్ ఇది, మాకు 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఆకాశానికి ఎలా నక్షత్రాన్ని చేరుకోవాలంటేనే కనీసం భూమండలాన్ని దాటగలం. మేము కోరుకుంటున్న 10 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి సృష్టించగలిగే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దాంట్లో భాగం ముందు 1,00,000 జాబ్స్ ని ప్రభుత్వంలోనే పూర్తి చేస్తాం. అలాగే సర్వీస్ సెక్టార్లో కానీ, పంచాయతీ వ్యవస్థలో కానీ, బ్యాంకింగ్ లో కానీ, నర్సెస్, పారామెడికల్ స్టాఫ్ లో చాలా సర్వీసెస్ వింగ్లు అన్నిటి కలిపి హోటల్స్ అండ్ టూరిజం, ఐటీ, ఎంటర్టైన్మెంట్ లో దాదాపు 3 లక్షల ఉద్యోగాల్ని సృష్టించడానికి రెడీ అయ్యాం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, ఎలక్ట్రానిక్స్ లో, ఫార్మసీలో దాదాపు ముందుగా రాగానే 50,000 జాబ్స్ ఐడెంటిఫై చేశాం. దాన్ని 2 లక్షల జాబ్ కి తీసుకెళ్తామని మీకు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి బడ్జెట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బడ్జెట్ కంటే కూడా జనసేన ప్రభుత్వం వచ్చే బడ్జెట్ దాదాపు 2 చేస్తాం. హెల్త్ బడ్జెట్ ప్రతి మనిషికి, కులానికి, మతానికి, ప్రాంతానికి, మీరు ఏ స్థాయి వ్యక్తులు, మీరు డబ్బున్న వాళ్ళ లేదో అసలు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి 10 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే దశల వారీగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని 30 పడకల హాస్పిటల్స్ గా మారుస్తాం. ప్రతి మండలానికి మొబైల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ని ఏర్పాటు చేస్తాం. ఇంకొకటి